Hi, yes, welcome to our channel Shiva and Maestro Wheels. Save water, save earth, solution to pollution. A small tribute to hashtag Ranjitan Wheels అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ డే 130 అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈ పెట్రోల్ పంప్ నుంచి. నిజంగా ఈ పెట్రోల్ పంపే మన జర్నీలో ఈ స్టేట్లలో ఇంకా లాస్ట్ అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ తెలుగు కన్నడ మిక్సింగ్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ కర్ణాటక స్టేట్లో ఇదే మన లాస్ట్ డే స్టే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. అసలుకు మనం వెళ్ళబోయే ప్రదేశంగా ఇంకా 135 కిలోమీటర్లుగా ఉంది. అలా నేచర్ మధ్యలో మన జర్నీ అనేది కొనసాగుతూ మొత్తం వరి పొలాలు ఎక్కడ చూసుకున్నా కానీ అలా మనమైతే మన జర్నీని స్టార్ట్ చేసేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక మాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అనే చెప్పాలి. నేను ఎప్పటికీ గుర్తుండిపోయే థ్యాంక్ఫుల్ వీళ్ళందరికీ. ఇక మన మాస్ట్రోపై కలుద్దాం. డే 130. మనమైతే ఇప్పుడు ఈ జంక్షన్కి వచ్చేసినాము. ఈ ఊరైతే అది ఏం ఊరో నెల్లి. ఇక ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్తే ఒక 2 కిలోమీటర్ల ఒక ఊరు, ఇంకా అటుగా వెళ్తేనా ఆ బళ్ళారి అనేది వచ్చేస్తుంది. మన జర్నీ అనేది బళ్ళారికి మీదుగా వద్దాం అనుకున్నాను. బళ్ళారి మీదుగా వచ్చింటే ఈ హంపి అనేది స్కిప్ అయిపోయింది, అందుకని బళ్ళారిని స్కిప్ చేసి హంపీకి అయితే వచ్చేసాము. కేకేఆర్టీసీ ఏంటో మరి, కేఎస్ఆర్టీసీనే కదా కర్ణాటక స్టేట్. కేకే అంటే కర్ణాటక, ఆకా ఈకా 2 కేకేలు పెట్టేశారు. ఇంకా మన జర్నీ ఇటువైపు వెళ్దాము. అన్నాడేందో చేస్తూ ఉన్నాడు అక్కడ, దోశగానే వేస్తూ ఉన్నట్టున్నారు. చాలా రోజులు చాలా నెలల తర్వాత అయితే అన్న అయితే చేయి తిప్పుతా దోశ రూపేనా ఉన్నది, వెళ్ళేసి తినేస్తాను. ఓ అమ్మ, ఎప్పుడో ఎన్నో 4 నెలలే అయిపోయింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే దోశ అనేది తినింది. మళ్ళీ జర్నీలో ఎక్కడా తినలేదు. ఇప్పుడైతే వెళ్ళి తినేసి మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. దోశ ఇంకా ఇడ్లీ కూడా ఉంటుంది అనుకుంటాను. వెళ్ళేసి తినేద్దాం. అక్కడైతే రోడ్డోభ్యగదే రచ్చరచ్చే వర్ష కారణంగా. ఆల్ ఇండియా అంటూ మనం ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో చిన్న చిన్న ఊర్లు, కొన్ని మేజర్ సిటీలు, టౌన్లు అన్నీ తిరిగేసాము. ఇప్పుడు బళ్ళారిలోని సిరిగుప్పలో అయితే ఉన్నాము. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఓజీ మూవీ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగానే ఉంది. మిరాయి అయితే వేసేసారు అక్కడ. అంటే మనం ఉన్నాము ఎక్కడున్నాము అంటే సిరిగుప్ప ఊర్లో. ఇక్కడి నుంచి అయితే ఒక డైవర్షన్గా మనం అదే వీళ్ళు తెలుగు కన్నడ మిక్సింగ్ ఎందుకు మాట్లాడుతుంటారో కనుక్కునేదానికి ఒక డైవర్షన్గా ఒక ప్రదేశానికి వెళ్తున్నాను. మరి ఎంతో దూరంలో లేదు ఆ ప్రదేశం అయితే. చాలా సంతోషంగానే ఉంది నాకు ఆ ప్రదేశానికి చేరుకుంటున్నందుకు. చాలా రోజుల తర్వాత ఆ ప్రదేశం ఏంటో వెళ్తూ ఆ ప్రదేశానికి వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటూ ఇలా మిక్సింగ్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కర్ణాటకలో ఇంకా పెద్ద ఊరుగా అంటే ఇదే అనుకుంటాను నేను. ఈ సిరిగుప్ప అనేదే మనం చూసే పెద్ద ఊరుగా. ఆ తర్వాత ఏ సిటీని చూస్తామో ఏ ఊరు చూస్తామో తెలియదు. బళ్ళారి డిస్టిక్ బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంది. బళ్ళారి అంటే తెలుసు కదా, బళ్ళారి బాబా. సిరిగుప్పనే అనుకుంటాను. అలా అదిగో జంక్షన్ నుంచి అయితే మనం ఒక డైవర్షన్లో మనం ఈ ప్రదేశాన్ని కనుక్కునే వైపుగా వెళ్ళిపోదాం. సిరిగుప్పకైతే ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. టౌన్ అనేది అరౌండ్ ఒక 7 కిలోమీటర్లలో ఉంది. ఇంక ఇక్కడైతే అన్ని ఫ్యాక్టరీలుగా ఇంకా ఏపీ రిజిస్ట్రేషన్ బండ్లుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకో అర్థం కావడం లేదు. వీళ్ళు తెలుగు మిక్సింగ్ కలిపి మాట్లాడడానికి ఇక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ బండ్లు కనిపించడానికి ఏం తేడా ఉందో ఏంటో. ఇంకా మనం కర్ణాటకలోనే ఉన్నాము. బోర్డులు చూస్తే అర్థమైపోతుంది. అబ్బాబ్బా, దుమ్ముగా లేదు, మొత్తం ఫ్యాక్టరీలే. ఏం ఫ్యాక్టరీలో ఏంటో. ఇంకా అక్కడ ఏందో ఒక నేమ్ బోర్డుగా ఉండదు. అడిగి వెళ్ళి చూద్దాం ఏమేమి ఊర్లు ఉన్నాయో. ఇంక ఇవన్నీ రైస్ మిల్లు ఫ్యాక్టరీలు అవే మొత్తం అక్కడగా ఉన్నది. ఈ పరిసరంలో అంతా రైస్ మిల్ ఫ్యాక్టరీలే. ఇంక ఇక్కడైతే మనం వచ్చేసాము. వీళ్ళెవరో థ్యాంక్ యూ చెప్తా ఉండారు మనకైతే. మనం వీళ్ళ డిస్టిక్లో వీళ్ళ స్టేట్లో కూడా వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ. విజిట్ అగైన్ ల్యాండ్ ఆఫ్ పడ్డి
సిరుగుప్ప, ల్యాండ్ ఆఫ్ పట్టి సిరుగుప్ప. థ్యాంక్ యూ అయితే చెప్తున్నారు వీళ్ళైతే మనకు. మనం ఇప్పుడు ఉన్నదైతే కెనాల్ బ్రిడ్జ్. కింద అయితే గేట్లుగా ఉన్నాయి. ఒక చిన్న డ్యామ్ మాదిరిగానే కట్టేశారు. ఇది నీటి ఫ్లో అయితే కొవ్వలుగా పోతూ ఉంటుంది. మరి ఇది ఏం నదో గూగుల్ తల్లి కూడా చూపించడం లేదు. ఈ బ్రిడ్జ్ అయితే కెనాల్ బ్రిడ్జ్గా చూపిస్తూ ఉంది. ఊర్లుగా అయితే అదే సిరుగుప్ప ఊరు దాటేసి మనం వెళ్తున్నాము. ఊరు పేరైతే ఏదో తెలియడం లేదు. అదే వీళ్ళు ఇలా మిక్సింగ్ తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారో కనుక్కునే ప్రదేశానికి వెళ్తూ ఉన్నాను. అదే ఆ ప్రదేశము సిరుగుప్ప మిడిల్లో అయితే ఈ కెనాల్ బ్రిడ్జ్. ఇటువైపు ఏమో పచ్చిమిర్చి వేసేసారు కర్ణాటక, ఇటువైపు ఏమో పత్తి. అటు పత్తి ఇటు పచ్చిమిర్చి, ఇంకా అటు మిక్సింగ్గా తెలుగు కన్నడ వెళ్తున్నాను. మరి ఎంతో దూరంలో లేదో ఆ పాయింట్ అనేది. వాళ్ళు అక్కడి నుంచే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసి మనం ఆల్ ఇండియా అంటూ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, అక్కడి నుంచి కర్ణాటక, అక్కడి నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లే లదాఖ్, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, మళ్ళీ పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఆ తర్వాత అయితే మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటక. ఈ కర్ణాటకలో నుంచి ఇప్పుడైతే ఇంకొక రాష్ట్రంలోకే మనం ఎంటర్ అవుతూ ఉన్నాము. ఈ రాష్ట్రము బార్డర్గా వెల్కమ్ బోర్డులుగా ఎట్లున్నదో చూడండి. ఇప్పుడైతే నేను కర్ణాటకలో ఉన్నాము, మాస్టర్ గాడు నేను. ఇంకా మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ రాష్ట్రంలోకి వచ్చేసాము. కర్ణాటకలో లేము ఇప్పుడు. నేనైతే ఈ రాష్ట్రంలో ఉన్నా, మాస్టర్ గాడు అయితే కర్ణాటకలోనే ఉన్నాడు. అదా ఆ విధంగా ఇక్కడైతే వెల్కమ్ బోర్డుగా అంటూ, అబ్బా మామూలు వెల్కమ్ బోర్డులు కాదు ఉండేది, ఈ విధంగా అయితే ఉన్నాయి వెల్కమ్ బోర్డులుగా. ఇంకా అక్కడే నేనైతే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సరిహద్దుగా అనేది ఆ శిలాశాసనమే. మాస్టర్ గారు కర్ణాటకలో ఉన్నాడు, నేనైతే ఈ రాష్ట్రంలో ఉన్నాను. ఇంకా కొద్ది దూరం పోతే మళ్ళీ ఈ రాష్ట్రంలోంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతాము. కర్ణాటక నుంచి ప్రాపర్గా మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాము. ఆ రాష్ట్రం ఏంటో అక్కడికి వెళ్ళాక చెప్తాను. ప్రజెంట్ నేనున్నది ఏ రాష్ట్రమో, మళ్ళీ కర్ణాటక వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వస్తాము. ఈ రాష్ట్రం ఏంటో అక్కడ రివీల్ చేస్తాను నేనైతే ఫైనల్గా. ఇప్పుడైతే మాస్టర్ ఇంకా తిరిగి కర్ణాటకలో నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేద్దాం. మళ్ళీ కాసేపు ఈ రాష్ట్రంలో తిరిగి కర్ణాటకలోకి వెళ్దాము. ఆ కర్ణాటక నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికే వెళ్దామురా. చాలా సంతోషంగా ఉందిరా. మనమైతే ఇలా రాష్ట్రాలు దాటుతూ ఎన్నో వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ప్రయాణం చేయడం అనేది ఎంతో సంతోషంగానే ఉందిరా మాస్టర్ నాకైతే. ఇక తిరిగి మాస్టర్ గారిని ఈ రాష్ట్రంలోకి తెచ్చేస్తాను నేను. కర్ణాటకకు అయితే బాయ్ చెప్పేసాం. ప్రజెంట్ కొద్దిసేపు మనం కర్ణాటకలో లేము, ఈ రాష్ట్రంలో ఉన్నాము. అబ్బా ఏందయ్యా స్వామి మరి ఇంతగానా ఏందయ్యా, దారుణం అంటే దారుణం అయ్యా. అమ్మమ్మ అస్సలు మారలేదు. వెళ్ళేటప్పుడే అనుకున్నాను మారిపోయి ఉంటాయి అని. తిరిగి వచ్చేటప్పటికి తిరిగి వచ్చిన రూట్లో మారిపోయి ఉంటాయేమో, కానీ ఇది కొత్త రూట్ కాబట్టి మనకి ఇక్కడైతే మారినట్టుగానే ఉన్నాయి. చూద్దాం మరి ప్రాపర్గా ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోయినప్పటికీ ఏమైనా మారి ఉంటాయేమో. చాలా రోజుల తర్వాత ప్రాపర్గా తెలుగు పేరు అనేదే చూస్తున్నాను ఊరి పేరుగా. మనమైతే కర్ణాటకలో లేము, ఈ రాష్ట్రంలోనే ఉన్నాము. ఏ రాష్ట్రమో చూడండి, రాష్ట్రం పేరు కాదు ఊరి పేరుగా గజ్జహల్లి అనే ఊరు. అబ్బా మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతాము కాస్త దూరంలో. ఇంతకీ ఈ రాష్ట్రం ఏంటంటారు ప్రాపర్గా ఎంటర్ అయినప్పుడు చెప్తాను. ప్రజెంట్ మనం ఉన్నది తెలుగు రాష్ట్రంలో. ఈ రాష్ట్రం ఏంటో ప్రాపర్గా ఎంటర్ అయినప్పటికీ చెప్తాను. అమ్మ బాబోయ్, ఇంకా ఇక్కడి నుంచే మనం వెళ్ళే ఊరుగా అయితే ఇంకొక 20 కిలోమీటర్లు. నేమ్ బోర్డు అయితే అదిగో అక్కడగా. మనం వెళ్ళేది ఆదోనికి వెళ్ళము,
ప్రాపర్ బయట పక్క నుంచి హైవేలో మనం వెళ్ళే ప్రదేశానికి వెళ్తాము. ఇప్పుడు ఉన్నదే ఆదోని అంటే మనం ఏ స్టేట్లో ఉన్నదో తెలుసనే అనుకుంటున్నాను. ఈ ఊరి పేరు కూడా ఏదో తెలీదు. ఇంకా మిక్సింగ్ అలా కర్ణాటక ఈ స్టేట్ ఈ ప్రాంతమే కాబట్టి బార్డర్ సరిహద్దు ప్రాంతము. ఈ స్టేట్ది ఆ బండి, ఆ స్టేట్ది ఈ బండి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. మొత్తానికి నేను తెలుగు రాష్ట్రంలో ఉన్నాను. తెలుగు పేర్లే కనిపిస్తాయి కొద్ది దూరము. ఆ తర్వాత మళ్ళీ కర్ణాటకలోకి వచ్చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం కర్ణాటకలోకి వచ్చేసాము. చూడండి, తెలుగు పేర్లుగా లేవు, అలా కన్నడలోనే ఉన్నాయి. కాస్త డిస్టెన్సే ఇలా మళ్ళీ తిరిగి మనం తెలుగు రాష్ట్రంలోకి వచ్చేస్తాము. ఇది కర్ణాటకలోని పెట్రోలియం, ఇండియన్ పెట్రోల్ పంప్. మనం తెలుగు రాష్ట్రం నుంచి ఒక ఊరు ఉండింది, ఆ ఊరిలో నుంచి వెళ్తూ ఉన్నాము. ఈ పెట్రోల్ పంపు ఉన్న ఈ ప్రాంతం కర్ణాటక. తిరిగి కర్ణాటకలోంచి ప్రాపర్గా తెలుగు రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాము. రోడ్లు అయితే అన్ప్రెడిక్టబుల్. ప్రెజెంట్ కర్ణాటక పెట్రోల్ పంప్ కర్ణాటకలోనే ఉంది. అది మనం కూడా కర్ణాటకలోనే ఉన్నాము. ఇంకా మనం వచ్చేసిన సిరుగుప్ప అయితే ఇక్కడ దాకా వారి పరిధి అయిపోతుంది. ఈ రాష్ట్రం కూడా, ఈ కర్ణాటక రాష్ట్రం కూడా ప్రాపర్గా అయిపోతుంది. మనమైతే ఇప్పుడు వచ్చేసాము ఆంధ్రప్రదేశ్లోకి. అవును, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాము. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సైనింగ్ బోర్డుగా అంటూ ఏం లేదు. ఇంకా ముందుకు వెళ్తే ఏమన్నా ఉంటుందో లేదో తెలియదు మనకైతే. మనమైతే ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణ అంటూ ఎన్నో రాష్ట్రాలన్నీ తిరిగేసాము. ఇప్పుడు మళ్ళీ మనమైతే తిరిగి ఆంధ్రప్రదేశ్కి ప్రాపర్గా ఎంటర్ అయిపోయినాం. కర్ణాటక అనేది ఇంకా అయిపోయింది. మన జర్నీలో కర్ణాటక అనేది లాస్ట్ పెట్రోల్ పంపులో స్టే చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఆదోని వెళ్ళబోయే ప్రదేశంగా మంత్రాలయం అయితే వెళ్తున్నాం మనము. ఉంది ఇంకొక 70-60 ఎంతో ఉంది. ఆదోని అయితే ఇంకొక 18 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఆదోనికి చేరుకొని అక్కడి నుంచి అయితే మనం మంత్రాలయంకి వెళ్ళిపోదాం. అక్కడే ఒక నది కూడా ఉంది. ఆ నదిని మనం కలిసాము కర్ణాటకలో. మళ్ళీ ఆ నది దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. రే మాస్టర్, ఇక వచ్చేయిరా ఆంధ్రప్రదేశ్లోకి.